సామలకోట వీడిఓ క్వార్టర్స్ వద్ద ముస్లింలు రంజాన్ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. సోమవారం వేకువజాము నుండి వేల సంఖ్యలో ముస్లిం సహోదరులు రంజాన్ వేడుకల్లో పాల్గొనగా ముస్లింలు మత పెద్ద అయిన ఫిరోజ్ అలం పవిత్ర ఖురాన్లోని అంశాలను ముస్లిం సహోదరులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి, సామలకోట పట్టణ టీడీపీ అధ్యక్షులు అడబాల కుమారస్వామి, కార్యదర్శి బడుగు శ్రీకాంత్, సామలకోట పట్టణ జనసేన అధ్యక్షులు సరోజా వాసు, పిట్టా జానకి రామారావు, సామలకోట మున్సిపల్ మాజీ వైస్ చైర్పర్సన్స్ ఎర్రగడ్ల రవిచంద్ర ప్రసాద్, కంటే జగదీష్, జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజప్ప రామస్వాములు మాట్లాడుతూ, ముస్లిం సహోదరులు నెల రోజుల పాటు కఠిన ఉపవాసం నుండి రంజాన్ పండుగ నాడు ఈ ఉపవాసాన్ని ముగించే వేడుకలను ఎంతో వైభవంగా చేసుకున్నటువంటి ముస్లిం సహోదరులకు వారి శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పర్వదినం ఈరోజు పవిత్ర ఖురాన్ అవతరించినటువంటి రోజు రంజాన్ రోజు. మరి నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్ష ఆచరించి మరి ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా ఈద్ ముబారక్ తెలియజేసుకుంటూ మరి పెద్దలు శాసనసభ్యులు రాజప్ప గారు చెప్పినట్టు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ముస్లిం సోదరులకి ఇప్పుడు ఉన్నట్టే ఈ ప్రభుత్వం కూడా అండగా ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ముస్లిం సోదరులందరూ కూడా పవిత్ర రంజాన్ మాసంలో ఎంతో భక్తిభావాలతో నెల రోజులు కూడా ఉపాసాలు చేసి ఎంతో భక్తిభావంతో చేశారు అందరూ. మరి అలా మరి ఒక ఆఖరి రోజు ఈరోజు మంచి కార్యక్రమానికి అందరూ కూడా కలిసి రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకుంటూ అందరూ ఎంతో సంతోషంగా ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముస్లిం సోదరులందరూ కూడా మరి ఎంతో భక్తిభావాలతో ఈ నెల మాసం కూడా ఉంటారు. మరి వ్యాపారాన్ని కూడా పక్కన పెట్టి మరి దీని భక్తిభావంతో ఉంటారు కంటే ఎలా అందరూ కూడా కృతజ్ఞతలు ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఏదేమైనా ఈ ప్రభుత్వ పరంగా కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మరి ఈ మాసం అంతా కూడా మరి ఏదో ఒక ముస్లిం చేయాలని ఆలోచిస్తూ ఆయన ఉత్తరప్రదేశ్ చాలా కూటమి ప్రభుత్వం చేసింది. చాలా సంతోషం. ముస్లిం సోదరులు కూడా కలిసి ఇస్తారని తీసుకొని చాలా ముందుకెళ్ళారు. మరి ఆ నాయకుడు అన్ని మతాలని గౌరవించవలసిన బాధ్యత నాయకుడు ఉంది. అలా అన్ని మతాలకి కూడా ప్రాధాన్యత ఇవ్వడం, ఏదైతే వెనకబడిన కులాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మన అభివృద్ధిని ముందు తీసుకెళ్లే విధంగా ఉండాలి. అలాగే ముస్లింలకి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయడానికి అన్ని రంగాలను ముందుకెళ్ళడానికి పట్టుబడుతుందని చెప్పి